శ్రీమాత్రే నమః. శని, అంగారక గ్రహాల సంచారం, విధ్వంసక పిశాచ యోగం. ఈ రాశుల వారికి కష్టాలు. జ్యోతిష శాస్త్రం ప్రకారం నిర్దిష్ట కాలం తర్వాత గ్రహాల స్థానం మారుతుంది. అటువంటి పరిస్థితిలో అనేక గ్రహాల కలయిక వల్ల అశుభ లేదా శుభయోగాలు ఏర్పడతాయి. అదేవిధంగా శని మరియు కుజుడు ఒకదానితో ఒకటి 9వ మరియు 5వ ఇంట్లో కదులుతూ ఉంటాయి. అటువంటి పరిస్థితిలో పిశాచ యోగం ఏర్పడుతుంది. పిశాచ యోగ అశుభయోగాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ యోగం ఏర్పడటం వల్ల శారీరక, మానసిక ఒత్తిడికి గురి కావాల్సి వస్తుంది. నవంబర్ 16న కుజుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించిన తర్వాత ఈ అశుభయోగం ముగుస్తుంది. వాంపైర్ యోగా యొక్క నిర్మాణం అనేక రాజచక్ర గుర్తుల జీవితాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. పిశాచ యోగం ఏర్పడటం వల్ల ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుందో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే అందులో మొదటిది వృషభ రాశి. ఈ రాశి వారికి ఈ సమయంలో సమస్యలను పెంచుతుంది. అటువంటి పరిస్థితిలో ఈ రాశికి చెందిన వారు జాగ్రత్తగా ఉండాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. పనిలో మీ సొంత వ్యాపారాన్ని చూసుకోండి. అనవసరంగా ఎవరి దారిలోకి రావద్దు. ఇది మీకు హాని మాత్రమే కలిగిస్తుంది. ఆస్తి సంబంధిత వివాదాల్లో మీరు నష్టపోవచ్చు. అందుకే ఏ నిర్ణయం అయినా కొంచెం ఆలోచించి తీసుకోండి. ఏదో ఒక విషయంలో కుటుంబంలో గొడవలు రావచ్చు. అందువల్ల మిమ్మల్ని మీరు కొద్దిగా నియంత్రించుకోవడానికి ప్రయత్నించండి. రెండవది మకర రాశి. ఈ రాశి వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. మీరు అనవసర ఖర్చుల వల్ల ఇబ్బంది పడవచ్చు. డబ్బు కొరత కారణంగా రుణం తీసుకోవాల్సి రావచ్చు. కాబట్టి అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి. మీ ప్రసంగంపై కొంత నియంత్రణ ఉంచండి. ఇది మీకు హాని మాత్రమే కలిగిస్తుంది. ప్రేమ జీవితంలో కూడా కొన్ని హెచ్చుతగ్గులు ఉండవచ్చు. మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఎందుకంటే కొన్ని పాత వ్యాధులు మళ్ళీ తలెత్తవచ్చు. మూడవది కుంభరాశి. ఈ రాశి వారికి సంబంధించి సొంత రాశిలో అంటే కుంభరాశిలోనే శని ఉన్నాడు. దీనితో పాటు 9వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల ఈ రాశి వారికి కూడా పిశాచ యోగం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ రాశిలో శని సడేసతి కూడా జరుగుతోంది. కావున ఈ రాశి వారు వారిని ప్రోత్సహిస్తూ ముందుకు సాగాలి. ఏ పనిలో లేదా సంబంధంలో తొందరపడకండి. ఇది ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఆరోగ్యం విషయంలో కూడా కాస్త జాగ్రత్త అవసరం. వ్యాపారంలో ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించండి.